ఆహారం వాళ్ళందరికీ ఇచ్చేవారని చెప్పి వినేవాడిని. ఆయన పర్సనల్ లెవెల్లో చాలా ఔదార్యంతో ఉండేవారు. చాలా గొప్ప మనస్సు వారిది. సో ఇలా ఒక్కొక్కళ్ళ గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పండి సార్. ఇంట్రెస్టింగ్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది సమయ పాలన చాలా గొప్పగా ఉండేదండి. ఆయన ఒకవేళ ఒక మీటింగ్కి అరగంట సమయం పెడితే 28వ నిమిషానికి మీటింగ్ క్లోజ్ చేసేవారు. కరెక్ట్గా ఆ మీటింగ్ అయిపోతుంది అని మనం ఎక్కడ అనుమాన పడవలసిన అవసరం లేదండి. ఆయన 10ంటికి సమావేశం అంటే 5 నిమిషాల ముందే వచ్చి కూర్చునేవారండి. ఇన్ఫ్యాక్ట్ ఆయన మొట్టమొదటి సమావేశం అలాగే జరిగిందండి. మొట్టమొదటి ఫస్ట్ మీటింగ్ ఆయనతో జరిగినప్పుడు మేమందరం కూడా అటు తిరిగి ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నాం. ఆయన రావడానికి టైం పడుతుందండి, ఏదో మనకి టైం అయితే చెప్పారు 10ంటికి ఎక్కడ వస్తారులే ముఖ్యమంత్రి గారు అని మేము అందరం అటు తిరిగి ఏదో మాట్లాడుకుంటున్నాం. మాలో మేము, ప్రధాన కార్యదర్శి గారు, మేము అందరం కూడా ఒక్క నిమిషం ఎవరో వెనక్కి చూడంగానే ఆయన వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఉండేవారండి. ఆయన సమయ పాలన అంటే సమయ పాలన. ఒకవేళ ఆయన నిర్ణయించిన సమయంలో ఆ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోలేకపోతే ఆయన క్లియర్గా చెప్పేవారండి, మనం ఇవాళ అనుకున్న సమయం అయిపోయింది, మీరు మళ్ళీ తయారవ్వండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను మళ్ళీ ఇంకో సమావేశం పెడతాను, ఇవాళ ఇంతటితో సమావేశం ముగించేద్దాం అని చెప్పేసేవారండి. అంటే సమయానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సమయ పాలన మీద కనీసం 300-400 మంది వాళ్ళ సమయాలని వాళ్ళు పాలించడానికి అవకాశం ఉంటుందండి. ఈయన దగ్గర ఆలస్యం అయిందనుకోండి, ఈ 300-400 మందికి అది ఒక రకమైన అంతేనండి. అక్కడ వాళ్ళు పెట్టుకున్న మీటింగ్లు పోతాయి, వాళ్ళు పిలిచిన విజిటర్లు పాపం ఇంకా వెయిట్ చేస్తారు, అవన్నీ కూడా డిలే అయిపోతాయి. అది బహుశా దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా సమయపాలన అంటే సమయపాలన అండి, ఆ విధంగా ఉండేది. ఆయన కక్షపూర్తి చర్యలు ఏమైనా ఉన్నాయంటారా వైఎస్ రాజశేఖర రెడ్డి? ఎక్కడ కనిపించేవి కాదండి. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఏ మీటింగ్కి వెళ్ళినా మొదట ఒక 2-3 నిమిషాలు చాలా పర్సనల్గా మాట్లాడేవారు. సడన్గా ఏమిటి ఎల్వి వాళ్ళని చొక్కా చాలా బాగుంది అనేవారు. సో మనం ముఖ్యమంత్రి మన చొక్కాని చూస్తాడని మనం ఇప్పుడు అనుకోం కదా. మనం మీటింగ్ వెళతాం, మనం ఆ మీటింగ్ ఎజెండా అది ఎలా ఉంటుందో ఏమిటో, ఆయన ఎలా అంటారో, ఒప్పుకుంటారో ఒప్పుకోరా, ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన విషయాలు వస్తాయా ప్రస్తావనకి, మనం ఏదో వివిధ ఆలోచనలతో వెళతాం. ఆయన ఉన్నట్టుండి చూసి ఏంటి ఎల్వి నువ్వు సనపడిపోయి ఏమిటి అని అడిగేవారు. మనం దానికి కొంచెం ఉక్కిరి బిక్కిరి అవుతాం, మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. అందులో మేము అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసాం. ఆయన చాలా చాలా ప్రొఫెషనల్గా ఓన్లీ ఎజెండా దాని మీద ఆయన ఉంటారు, అటు ఇటు వెళ్ళే ప్రసక్తి ఉండదు. చాలా లోతుగా అధ్యయనం చేయడం, అందరినీ కూడా లోతుగా అధ్యయనం చేయమనడం ఆయనతో ఉండేది. సమాచారం 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 టన్నుల కొద్దీ ఆయన సమాచారాన్ని స్వీకరించేవారు. చంద్రబాబు నాయుడు గారు. సో మేము అట్నుంచి మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన టు ద పాయింట్, మన అభిప్రాయం ఏమిటో తెలుసుకునేవారు. ఇద్దరు అభిప్రాయాలతో కనుక విభేదిస్తుంటే మీటింగ్లో ఒక ఫైనాన్స్ ఆఫీసరు ఇంకొక ఆఫీసరు, మీ ఇద్దరి మధ్యన కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి, నేను ఎవరో ఒకళ్ళ వంక వంతపాడి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు, కాబట్టి ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం, మీ ఇద్దరు మాట్లాడుకోండి, మళ్ళీ ఇంకోసారి రండి అప్పుడు మీటింగ్ పెట్టుకుందాం అని పరిష్కారం చేసేసేవారు. సో వెరీ ప్రాక్టికల్, టైం కాన్షియస్, ఇన్ఫార్మల్గా ఉండేవారు, నవ్వుతూ కూర్చునేవారు, చాలా సూక్ష్మంగా ఆయన గ్రహించేవారు మనం చెప్పిన విషయాలు, దానికి ఉండే పర్యవసనాలను వెంటనే ఆలోచన చేయగలిగేవారు. సో ఆయన ఒక రకమైన శైలితో రాజశేఖర రెడ్డి గారు ఉండేవారు. ఇలా ఒక్కొక్క చంద్రబాబు నాయుడు గారు అంటే అదే చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు ఎంత సమయం అయినా కూడా దాన్ని చాలా లోతుగా పరిశీలన చేసేవారు. అదే వాళ్ళు మేము టీవీలో చూసామండి, పొద్దున్న మొదలు పెడితే ఈవినింగ్ వరకు లంచ్ అలాగా, తర్వాత ఈవినింగ్ అంటే ఆయనకి ప్రభుత్వ నిర్ణయమే చాలా ప్రధానమైనది, ఆ తీసుకున్న నిర్ణయం తొందరపాటుగా తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగించకూడదు. అలాగే ఎవరెవరు దీంట్లో ఈ పనిలో మనకి ఉపయోగపడతారో, ఎవరిని సంప్రదించాలో వాళ్ళందరినీ సంప్రదించాలి, ఎవరిని పక్కన పెట్టడానికి లేదు. ఇలా కొన్ని సూత్రాలు ఆయన మనసులో ఆయన పెట్టుకున్నారు. ఇంకా అలసట అన్నది లేదు. మనిషి ఒకసారి సమావేశంలో కూర్చున్నారంటే ఆయనలో కదలిక ఏమి ఉండదు. ఒక కుర్చీలో ఒకలా కూర్చున్నారంటే ఆ 3 గంటలు 6 గంటలు అదే పోస్చర్లో మీటింగ్ అంతా కూడా ఆయన చేస్తారు.
అది. అంత ఓపిక. ఆ విధంగా సమావేశాల్లో ఆయన ఉండేవారు. ఉమ్. రాత్రి అయిపోయింది, 12 అయింది. ఉమ్. ఆ టైంలో కూడా ఇంకా డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు ఆయన. ఉమ్. ఏదో ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు కదా ఆ. అనే ధోరణి ఉండదు. అది. అది ఆయన శైలి. ఉమ్. ఆ విధంగా చేసేవారు. అలాగే ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి స్కోప్ ఉన్నదా, లేదా ఇదేనా, ఇది అంతిమ స్థాయికి మనం చేరామా, ఉమ్. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకా ఏమన్నా దీంట్లో నగిషీలు చేయొచ్చా, ఇంకా ఏమన్నా కొత్త అంశాలు ఏమన్నా చేర్చచ్చా, ఉమ్. అమలు చేసే ముందు ఇంకా ఏమైనా ఆలోచన చేయొచ్చా, ఉమ్. వాళ్ళని సంప్రదించచ్చా, వీళ్ళని సంప్రదించచ్చా, ఉమ్. ఇలాగ బహుముఖంగా అవును. ఆయన ఆలోచన చేసేవాడు. అది ఆయన శైలి. అవును. ఇలా ఒక్కొక్కళ్ళది. మా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంట? ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆ. ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఉమ్. అన్నా ఆ. ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం. ఇది ఇంత T20. పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు. ఉమ్. ఇది T20 క్రికెట్ మ్యాచ్. ఉమ్. ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ ఉమ్. అనే ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. అవును. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి. అది. అంతేగాని ఉమ్. ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, ఉమ్. అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఉమ్. ఇంకా లోతుగా పోవాలి. ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఉమ్. ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఉమ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది, వాళ్ళని సంప్రదిద్దామా, ఉమ్. ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి. ఉమ్. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది. నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. తీసుకోవడం. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, ఉమ్. మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఉమ్. ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. అది. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ. అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగూ, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. అది. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, అవును. ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అవును. అన్నీ త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. ఉమ్. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసినప్పుడు సమస్యలు వస్తాయేమో కదా ఆ. అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం ఓకే. అనేవారు. కానీ ఉమ్. అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో ఉమ్. అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, అవునండి. స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా అండి. అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి ఉమ్. యాక్చువల్గా. ఉమ్. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది. అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన అలవాటు అంటే అండి. మీరు చూసుంటారు కదా అమ్మా. అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి, 9:30కి సుమారుగా అప్పట్లో. అంటే చాలా మంది ఏమంటారు, పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అయ్యో తెలియదు, మనకు తెలియదు అంటారు. ఆ. ఇవన్నీ మనం వినికిడే కానీ నేనేమి ప్రత్యక్షంగా ఉమ్. నాకు అలా చూసే అవకాశం ఎక్కడా లభించలేదు. ఉమ్. ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. ఉమ్. నేను ఉన్నప్పటి వరకు నేను చూసిందండి. ఆ. 6-6:30 కల్లా ఆయన అంతా పెట్టేబేడ సర్దేసుకోవడం, ఉమ్. దుకాణం మూసేవారు ఆయన 6కి. అంతే. సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు. ఓకే. శని ఆదివారాలు సర్వసామాన్యంగా, ఉమ్. అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఉమ్. ఆయనకు కూడా హాలిడేనే. అది. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు ఇబ్బంది కాదు. పెట్టడం కానీ. కొద్ది మందిని మరీ అవసరం అయితే పిలిచేవారు, లేకపోతే ఉమ్. అంటే అట్లీస్ట్ అధికారుల్ని. అవును. ఆయన పేషీ స్టాఫ్ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు. ఉమ్. బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు. అది ఆయన శైలి అండి. అయితే ఇప్పుడు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అయ్యా ఆ, చాలామంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడా, అలాగే ఓం ప్రకాష్ చౌతాలా ఫ్రమ్ హర్యానా, వీళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఇటువంటి అరెస్ట్ అయినప్పుడు మీలాంటి ఆఫీసర్లు ఈ తప్పు చేస్తే మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతామండి, వద్దండి అలాగే చెప్పరా సార్ వాళ్ళు? అంటే నా దృష్టిలో అందరూ చెప్తారండి. ఉమ్. కొన్నిసార్లు మనం చెప్తున్నా ఉమ్. వాళ్ళు గ్రహించకపోవచ్చు, ఓకే. వాళ్ళకి తాత్కాలికంగా ఇది లాభం అని అనిపించవచ్చు, ఉమ్. వాళ్ళకి రాజకీయ ప్రయోజనం అందులో ఏమన్నా కనిపించవచ్చు. కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు ఉమ్. గట్టిగా చెప్పలేదేమో అని ఒక అనుమానం కూడా మనకు రావచ్చు. ఉమ్. ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయండి. ఓకే. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అనుభవంతో ఉన్న వాళ్ళే ఉంటారు. అవును. కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవును. సర్వీస్లో ఉన్నవాళ్లే ఉంటారు అధికారుల కింద. ఉమ్.
అలాగే ఆయనతో ఉన్న మంత్రులకు కూడా అపారమైన అనుభవం ఉంటుంది, అవును. సలహాదారులు కూడా అనుభవం ఉన్న వాళ్ళే ఉంటారు. అవును. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ బేరీజ్ వేసి ఉమ్. ఆయనకి సలహా ఇచ్చే ఉంటారని నేను భావిస్తున్నాను. ఉమ్. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారంటారు, రాజమండ్రి జైల్లోకి వెళ్ళారు అవును, కదా. అవునండి. అంటే ఇది కక్ష పూర్తి చర్య అంటారా, లేదంటే నిజంగా తప్పు చేసుంటారంటారా? అంటే మనకి ఇంకా వివరాలు ఏమీ రాలేదండి బయటికి. ఉమ్. ఇవాళ ఇంతవరకు మనకు తెలిసిన వివరాలు ఉమ్. చాలా పాక్షికంగా ఉన్నాయి. అంటే ఆ సంజయ్ అని ఏపీ సిఐడి చీఫ్ ఏం చెప్తారంటే అవును. 16 చోట్ల సంతకం పెట్టేశారు. ఇప్పుడు సంతకాలు పెట్టవలసిన అవసరం ఉంది. ఉమ్. ముఖ్యమంత్రో, కార్యదర్శులో, మంత్రుల్లో పెట్టవలసిన అవసరం ఉంది. ఉమ్. సంతకం పెట్టాడు కదా అని చెప్పి మనం నిందితుడి కింద మార్చటం అది సబబుగా లేదు. ఉమ్. మనం ఇంకా లోతుగా చూడాలి. ఒకటి. రెండు, అసలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క పరిధి ఏమిటి, ఉమ్. ఎంతవరకు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు? ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నాడు. ఉమ్. అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్. ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఉమ్. ఇది విరుద్ధంగా కనిపిస్తోంది. అవును. మన రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు ఏమిటంటే ఒక ఎగ్జిక్యూటివ్, ఉమ్. ఒక లెజిస్లేచరు, ఒక జుడిషియరీ. అవునండి. దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం మనం. ఉమ్. సో ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయం ఉమ్. అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అన్నది ఒక కోర్టు నిర్ణయం చేస్తుంది. అవునండి. అంతేగాని ఒక పోలీస్ ఆఫీసరు, ఉమ్. అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆయన స్వతహాగా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన సిఆర్పిసి ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఉమ్. ఆయన ఐపీసీ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అవును. ఐపీసీలో ఉన్న నేరాల్ని ఉమ్. రుజువు చేయడానికో అవునండి. ఉన్నాయో లేదో చూడటానికో పరిశీలన చేస్తున్నాడు. ఉమ్. సో ఈయన కింద పనిచేస్తున్న శాఖాధిపతులు ఉమ్. ఈయన ఎలా ప్రశ్నిస్తారు? అవును. కాబట్టి ఇది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, వీరు తీసుకున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటే ఉమ్. న్యాయస్థానాలు చూడాలి. ఓకే. చూసి ఉమ్. ఈయన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన